నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ బాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ ప్రియునికి ప్రాణమైనది. అయ్యో, ఎంతకాలము ఈ శ్రమ, ఎంతకాలము ఈ రోగము, ఎంతకాలము ఈ సమస్య, ఎంతకాలము ఈ దుఃఖము, ఎంతకాలము ఈ దరిద్రము, ఎంతకాలము ఈ నష్టము, మరి ఎంతకాలము ఈ నరకము. ప్రియులారా, భయపడకుము, ఈ వాక్యమే నిన్ను బ్రతికించును, వాక్యమే నిన్ను స్వస్థపరచును, వాక్యమే నిన్ను బలపరచును, వాక్యమే నీకు నెమ్మదినిచ్చును, వాక్యమే నిన్ను విడిపించును, వాక్యమే నిన్ను నిత్యత్వానికి నడిపించును. ఆ వాక్యమే ఈ స్వచ్ఛమైన వాక్యము. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ స్వచ్ఛమైన వాక్యం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాగున్నారు కదా? మీ అందరికీ పునరుద్ధానపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను, ఆ దేవాతి దేవుడు తన కుమారుని యొక్క పునరుద్ధానపు శక్తిని మీ కుటుంబాలలో రిలీజ్ చేసి దేవుడు అద్భుతంగా మీ కుటుంబములను ఆదుకొనుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం, ఆయన చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచిన ఆ విధానము ప్రపంచమంతా కూడా బహు సంతోషాన్ని, బహు ఆనందాన్ని కలిగించింది. గనుక ఈరోజు ప్రపంచమంతా కూడా మరి ఎంతో సంబరాలు సంతోషాలు చేసుకుంటూ మరి దేవుని సన్నిధిలో ఆయన బలాన్ని పొందుకొని, ఆయన శక్తిని పొందుకొని, ఆయన యొక్క మహిమను పొందుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆహ్లాదకరంగా ఆనందంగా ఆరాధించుచున్నటువంటి సమయాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ సమయంలో ఆయన యొక్క పునరుద్ధానమును గూర్చి లేఖనాలలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. చాలు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు తాను ముందుగానే చెప్పి ఉన్నాడు. ఏం చెప్పి ఉన్నాడంటే, నేను తిరిగి 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పి ఆయన చనిపోక మునిపే ఆయన ముందే చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు వారు చాలా శ్రద్ధగా ఆలకించి ఆయన ఎక్కడ లేస్తాడా అని చెప్పి ఫుల్ సెక్యూరిటీని ఆ దినాలలో ఆయన చనిపోగానే ఆయన తిరిగి లేయకూడదు, లేక ఆయన ఒకవేళ ఎలా లేస్తాడో అని చెప్పి దాని అంతటికీ రుజువులుగా రోమా ప్రభుత్వం వారు ఫుల్ సెక్యూరిటీని అక్కడ ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలం. అయితే ఎంత సెక్యూరిటీని ఆ సమాధి దగ్గర ఉంచినప్పటికీ తాను చెప్పినట్లే ఆయన లేచిన విధానమును పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలం. తాను చెప్పినట్లుగానే ఆయన సమాధిలో లేకుండా సమాధిలో నుండి లేచి ఆయన పునరుద్ధానుడై లేచి బయటికి వచ్చినట్లుగా మనము చూడగలం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన లేయటము లేక మృత్యుంజయుడై తిరిగి లేయటం అనేటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అసలు పునరుద్ధానము అంటే ఏంటి? పునరుద్ధానము అని అనగా అర్థం ఏమిటంటే రిజరక్షన్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద రిజరక్షన్ అంటే దట్ ఈస్ ద రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్. అంటే మరణము నుండి తిరిగి లేచుట
లేక మరణము నుండి తిరిగి బ్రతుకుట అనేటువంటి అర్థం అనేది ఈ రిజరక్షన్ అనేటువంటి వర్డ్ను మనము చూడగలం. పునరుద్ధానము అనంటే మరణము నుండి, మృతులలో నుండి తిరిగి లేచుట అనేటువంటి అర్థాన్ని పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలం. అయితే పాత నిబంధన గ్రంథంలో కొంతమంది చనిపోయిన వారు తిరిగి బ్రతికారు కదంటే, చనిపోయిన వారు తిరిగి బ్రతికిన దానిని రిజరక్షన్ అని అనరు. ఎందుకు అనరు అని అంటే, వారు దేవుని సేవకుల ద్వారా లేక వారు ప్రార్థన చేయటం ద్వారా వారు తిరిగి లేపబడ్డారు. లేపబడిన తర్వాత మరలా వారు చనిపోయారు. రిజరక్షన్ అంటే ఒక్కసారి తిరిగి లేచిన తరువాత మరలా మరణానికి గురి కాకూడదు. దట్ ఈస్ ద రిజరక్షన్. ఒక్కసారి తిరిగి లేచిన తరువాత, మృతులలో నుండి తిరిగి లేచిన తరువాత మరలా మరణానికి గురి కాకూడదు. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ చనిపోయిన వారు తిరిగి బ్రతికారు. యేసుక్రీస్తు ప్రభు వారు కొంతమందిని బ్రతికించాడు. అపోస్తలుడైన పౌలు చనిపోయిన వారిని బ్రతికించాడు. ఎలీషా చనిపోయిన వారిని బ్రతికించారు పాత నిబంధనలో. ఈ విధంగా చనిపోయినటువంటి వారిని అనేకులను బ్రతికించిన సందర్భాలు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ కనపడతాయి. అయితే దానిని పునరుద్ధానము అని అనకూడదు. ఎందుకు అనంటే, వారు తిరిగి బ్రతికిన మరలా వారు మరణానికి లోనయ్యారు, మరలా వారు మరణానికి గురయ్యారు. తిరిగి మరణానికి గురయ్యే దానిని రిజరక్షన్ అని అనరు, పునరుద్ధానము అని అనరు. పునరుద్ధానము అని అనగా మరణము నొందిన తరువాత తిరిగి బ్రతికి మరలా చనిపోకూడదు. దట్ ఈస్ ద ఒరిజినల్ రిజరక్షన్ అనేది మనము చూడగలం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు తాను చెప్పినట్లుగా, ఒకవేళ మీరు నన్ను చంపినా, ఒకవేళ మీరు నన్ను మృత్యువునకు అప్పగించిన లేక నన్ను చంపినా, తిరిగి నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. తాను చెప్పినట్లే తిరిగి ఆయన లేచాడు. దట్ ఈస్ ద ఒరిజినల్ రిజరక్షన్. నిజమైనటువంటి పునరుద్ధానం అంటే ఆయన తిరిగి లేచాడు. లేచిన తరువాత మరలా ఆయన మరణానికి లోను కాలేదు. ఆయన అలాగే ఆరోహణుడై వెళ్ళినట్లుగా మనము చూడగలం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన మాటలలోనే ముందుగానే చెప్పాడు. ఏమని? మార్తా అనేటువంటి సహోదరితో ఒక విషయం చెప్తాడు. ఏమని అంటే, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచిన వాడు ఎన్నటికి చనిపోడు అని చెప్పి అక్కడ సహోదరి అయిన మార్తాతో యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తాడు. అంటే పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఖచ్చితంగా చనిపోయినా కానీ బ్రతుకుతారు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి చనిపోడు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మార్తా అనేటువంటి సహోదరితో తెలియచేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలం. అంటే పునరుద్ధానుడు అనేటువంటి మాట అది యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించినదే తప్ప అది ఎవరికి సంబంధించినది కాదు. ఒకవేళ మనము తిరిగి లేచాము అని అంటే మరలా మనం తిరిగి చనిపోవటానికి వీలు లేదు. తిరిగి చనిపోయే దానిని పునరుద్ధానము అని అనం. కాబట్టి తిరిగి చనిపోకుండా, చనిపోయి తిరిగి లేచి మరలా ఆ విధంగా ఆరోహణమై ప్రభు యొద్దకు వెళ్ళిన వారినే పునరుద్ధానులు అనేది పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలం. అయితే ఈ సమయములో యేసుక్రీస్తు తిరిగి లేచుట ద్వారా నీకు నాకు మనందరికీ అసలు ఏమి కలిగింది? మనకేమి లాభం? మనకేమి ప్రయోజనం? పునరుద్ధానుడు అగుట వలన లేక ఆయన తిరిగి లేచుట వలన మనకు కలిగిన ప్రయోజనం ఏమిటి? అసలు మనకేమి లాభం కలిగింది అని చెప్పి చూస్తే పరిశుద్ధ గ్రంథములో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఈరోజు మీకు 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తాను. మనసు పెట్టి చక్కగా జాగ్రత్తగా ఈ మాటలు వినవలసినదిగా మీకు మనవి చేస్తున్నాను. ఆ పునరుద్ధానపు శక్తి నువ్వు అనుభవిస్తావు. నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కీడు, ప్రతి కష్టం, ప్రతి నష్టం, ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి సమస్య యేసు
క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి ద్వారా వాటన్నిటిని తొలగించి నీకు నెమ్మది, ఆనందం, సంతోషం, సమాధానం నీకు ఖచ్చితంగా కలుగుతుంది. గనుక మనసు పెట్టి యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా నీకు కలిగిన ప్రయోజనం ఏమిటి, నీకొచ్చిన లాభం ఏమిటి, లేక నాకొచ్చిన లాభం ఏమిటో పరిశుద్ధ గ్రంథములో చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తాను. మనసు పెట్టి జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాను. నెంబర్ 1, యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా మనకు కలిగిన మొట్టమొదటి ప్రయోజనం ఏమిటో మనం చూస్తే రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనములో చూస్తే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. లేపబడెను. ఎందుకు ఆయన లేపబడ్డాడు? ఎందుకు ఆయన తిరిగి లేచాడు? ఆయన లేచుట ద్వారా మనకు కలిగిన ప్రయోజనము ఏమిటి అని చెప్పి మనం ఆలోచన చేస్తే, ఈ లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ త్రోవ తప్పి పనికి మాలిన స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ ఆయన ఏం చేశాడంటే, ఆయన తిరిగి లేచుట ద్వారా మనల్ని కూడా నీతిమంతులనుగా తీర్చుటకై ఆయన లేపబడ్డాడు. ఆయన లేపబడుటకు మూల కారణాలు తెలియజేస్తున్నాను. ఎందుకు ఆయన లేచాడంటే, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేపబడకపోతే మనము నీతిమంతులముగా తీర్చబడలేము. పాపిగానే ఉండేవాడు, అనీతిమంతునిగానే ఉండేవాడు. లోకం అనేది లోకము రీతిలోనే ఉండేది. ఈరోజు లోకములో జీవించుచున్నటువంటి పాపులందరూ కూడా పరిశుద్ధుల సంఖ్యలోనికి ప్రవేశిస్తున్నారు. నీతిమంతుల జాబితాలోనికి అనేకులు ప్రవేశిస్తున్నారు అంటే ఆయన తిరిగి లేచుట ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కారణం, ప్రపంచములో ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా అవిధేయత, ఎక్కడ చూసినటువంటి అక్రమం, ఎక్కడ చూసినా అవినీతి, భయంకరంగా పనికి మాలిన స్థితిలో సమాజం మారిపోయింది. పాపిష్టి కూపములో దిగజారిపోయింది లోకమంతా కూడా. మనుషులందరూ కూడా చెడిపోయారు. ఈ మనుష్య జాతిని బ్రతికించుట కొరకు, ఈ మనుష్య జాతిని బాగు చేయుట కొరకు, ఈ లోకాన్ని సరిచేయుట కొరకు, పాపులను పరిశుద్ధులుగా మార్చుట కొరకు ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచుట ద్వారా ఒక పాపి అనేటువంటి వ్యక్తి పరిశుద్ధునిగా తీర్చబడ్డాడు, లేక ఒక అనీతిమంతుడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. అందుకే లేఖనం తెలియజేస్తుంది, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి. ఎందుకు ఆయన అప్పగింపబడ్డాడంటే, ఈ లోకములో జీవించుచున్నటువంటి మనమందరము కూడా అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో, చెడిపోయిన స్థితిలో, పాడైపోయిన స్థితిలో, హీన స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి మనలను బ్రతికించుటకు, లేక బాగు చేయుటకు, లేక సరిచేయుటకు, లేక అనీతిమంతులుగా ఉన్నటువంటి మనలను నీతిమంతులుగా తీర్చుటకు ఆయన ఏం చేయబడ్డాడో తెలుసా? చంపబడి 3వ దినమున ఆయన తిరిగి లేపబడ్డాడు. దేవునికి వారు రక్షింపబడతారు. రెండవది, మనకు రక్షణ దొరుకుతుంది, రక్షింపబడతాం. ఆ పాపపు ఊబిలో నుండి, భయంకరమైనటువంటి ఊబిలో నుండి బయటికి వచ్చి రక్షణ గుంపులో ప్రవేశిస్తాం. రక్షింపబడిన జనులలో మనం ప్రవేశిస్తాం. రక్షణ అనేది మనకు కలుగుతుంది. నేటి దినాలలో చాలామంది ఒప్పుకోరు, నోటితో ఒప్పుకోరు. నీవు విశ్వసించిన ఎడల, నీ నోటితో నువ్వు ఒప్పుకుని ఎడల, నీ నోటితో నువ్వు సాక్ష్యము చెప్పిన ఎడల, ఎవరో బలవంత పెడితే నువ్వు అంగీకరించటం కాదు, ఎవరో చెబితే ఒప్పుకోవటం కాదు. నీ హృదయములో, నీ నోటితో నీవే ఒప్పుకోవాలి. ప్రభువే నా కోసం వచ్చాడు, నా కోసం ఆయన చనిపోయాడు, నా కోసం ఆయన పాతిపెట్టబడ్డాడు, నా కోసం ఆయన మృత్యుంజయుడై పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన లేచుట ద్వారా నాకు విమోచన కలిగినది, ఆయన లేచుట ద్వారా నా పాపము తొలగించబడినది అని ఎవరైతే విశ్వసిస్తారో వారు ఖచ్చితంగా రక్షణలోనికి వస్తారు, వారు రక్షింపబడతారు.
నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. నీ నోటితో ఇప్పటికైనా నువ్వు ఒప్పుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసమే వచ్చాడని, నీ కోసమే శ్రమను అనుభవించాడని, నీ కోసమే చనిపోయాడని, నీ కోసమే మృత్యుంజయుడై పునరుద్ధానుడై లేచాడని ఇకనైనా ఎప్పటికైనా నువ్వు అంగీకరించినట్లయితే తప్పనిసరిగా నువ్వు రక్షణను పొందుకొందువుగాక. ఇది రెండవ ప్రాముఖ్యమైనది. మూడవదిగా మనం గమనిస్తే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములో చూస్తే, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. చాలు. మూడవదిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై ఎందుకు తిరిగి లేచాడు? ఎందుకు ఆయన తిరిగి లేచాడంటే, నిద్రించిన వారిని, యేసునందు నిద్రించిన వారిని తిరిగి ఖచ్చితంగా ఆయన లేపుతాడు. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు భయంకరంగా దుఃఖములో, బాధల్లో ఉంటారు. ఆ తరుణంలో దైవజనులు వెళ్ళి ఒక మాట అంటారు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తము ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ఆ విషయం అంటే, ఖచ్చితంగా ప్రభువునందు మృతి నొందిన వారు తిరిగి లేస్తారు. ప్రభువునందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు. వారు తిరిగి లేస్తారు అని అనుటకు ఆధారం ఏమిటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి ఆయన తిరిగి 3వ దినాన పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచాడు. ఆ విధముగానే ఎవరైతే యేసుక్రీస్తు నందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, భయము కలిగి, భక్తి కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి, న్యాయం కలిగి వారు నిద్రిస్తారో, వారు మృతి నొందుతారో, మృతి నొందిన వారు ఖచ్చితంగా వారు తిరిగి లేస్తారు అనే నిరీక్షణ మనకు కలుగుతుంది. నా ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారే పునరుద్ధానుడు కాకపోతే ఈరోజు మనము తిరిగి బ్రతుకుతామనేటువంటి నిరీక్షణ మనకు పుట్టేది కాదు. ఈరోజు క్రైస్తవ లోకానికి, ప్రజలందరికీ ఒక నిరీక్షణ, మరణం అంటే భయపడకుండా, చావంటే భయపడకుండా, ఒకవేళ నేను చనిపోయినా, ఒకవేళ నేను మృతి నొందినా ప్రభు నన్ను లేపుతాడు, ప్రభు నన్ను ఖచ్చితంగా లేపుకొని నన్ను తీసుకుని వస్తాడనేటువంటి నిరీక్షణ ప్రతి వ్యక్తికి కలుగుతుంది. ఆయన పునరుద్ధానపు శక్తి ఏం చేస్తుందంటే మృతులను సైతం తిరిగి లేపుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇటువంటి నిరీక్షణ నీకు ఉన్నదా? నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడని నువ్వు విశ్వసించిన ఎడల, నువ్వు నమ్మిన ఎడల, క్రీస్తు నందు నిద్రించిన వారు ఖచ్చితంగా తిరిగి లేస్తారనే నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ మనకు కలుగుతుంది. ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి గుణం, శ్రేష్టమైనటువంటి విషయం. కాబట్టి మొదటిగా మనము నీతిమంతులముగా తీర్చబడతాం ఆయన తిరిగి లేచుట ద్వారా. రెండోది, ఆయన తిరిగి లేచుట ద్వారా మనము రక్షింపబడతాం. మూడవది, ఆయన తిరిగి లేచుట ద్వారా యేసుక్రీస్తు నందు నిద్రించిన వారు ఖచ్చితంగా తిరిగి బ్రతుకుతారు అనేటువంటి నిరీక్షణ, నిద్రలోనే నిరీక్షణ అండి. అర్థమవుతుందా? మృతి నొందిన వారు తిరిగి లేస్తారనే నిరీక్షణ ఈరోజు మనకు కలుగుతుంది. అదే ఆయన పునరుద్ధానములో ఉన్నటువంటి శక్తి. ఇది మూడవది. 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తే, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, ఎస్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చాలండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి
సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచుట వలన, ఆయన పునరుద్ధానుడు అగుట వలన మనకు కలిగిన లాభం ఏంటంటే వాడబారని స్వాస్థ్యం. అర్థమవుతుందా? అక్షయమైన స్వాస్థ్యం, వాడబారని స్వాస్థ్యం మనకు కలుగుతుంది. ఈ లోకములో చాలామంది రకరకాల పనులు చేస్తూ ఉంటారు. వారి వారి పనులకు దేవుడు వారికి జీతాన్ని దాచిపెట్టాడు. అయితే ఈరోజు దేవునిలో జీవిస్తూ ఉన్నటువంటి మనం, నువ్వు నీతిగా, న్యాయముగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించి ప్రభువులో ఒకవేళ నువ్వు మృతి నొందిన నీకొక నిరీక్షణ ఉన్నది. ఏంటో తెలుసా? తప్పనిసరిగా నువ్వు తిరిగి లేస్తావు. లేయటమే కాదు, నీ కొరకు ఆయన ఒక అద్భుతమైనటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు దాచిపెట్టాడు. ఆ స్వాస్థ్యాన్ని అప్పగించుటకు ఆయన తిరిగి లేచాడు. అందుకే వాక్యములో ఉన్నది, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచు వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. చూసారా, ఈరోజు దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు పరలోకమందు మన కొరకు దాచిపెట్టాడు. ఆయన దాచి ఉంచినటువంటి ఆ స్వాస్థ్యాన్ని అప్పగించటానికి ఆయన లేచాడండి. దాన్ని పొందుకుంటామనేటువంటి నిరీక్షణ మనకు కలుగుతుందండి. మనము తిరిగి లేస్తామనే నిరీక్షణ, అంతేకాదు నా కొరకు దేవుడు సిద్ధపరచిన స్వాస్థ్యాన్ని పొందుకుంటాము అనేటువంటి నిరీక్షణ మనకు కలుగుతుంది. ఆయన పునరుద్ధానుడు అగుట వలన నీకు గొప్ప హెరిటేజ్ అనేది దేవుడు దాచిపెట్టాడు. గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు దాచిపెట్టాడు. ఒకవేళ నువ్వు ఈ లోకములో నువ్వు దాచిపెట్టుకున్న స్వాస్థ్యం అంతా కూడా చిమ్మట కొట్టి పాడైపోయిందేమో, చెదులు బట్టి పాడైపోయిందేమో, ఇదంతా నాశనమైపోవచ్చు. ఈ లోకములో నువ్వు సంపాదించుకున్నటువంటి స్వాస్థ్యం అంతా కనుమరుగైపోవచ్చేమో, కానీ నీ కొరకు సిద్ధపరచినటువంటి అక్షయమైనది, వాడబారనిది, అర్థమవుతుందా, అటువంటి అద్భుతమైనటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చుటకు ఆయన పునరుద్ధానుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పునరుద్ధానుడు అగుట వలన ఈరోజు మనకు శ్రేష్టమైన స్వాస్థ్యం, వాడబారని స్వాస్థ్యం, అక్షయమైన స్వాస్థ్యం దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడనే విషయాన్ని మనము గ్రహించాలి. 5వ విషయాన్ని మనం గమనిస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో మనం చూస్తే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చాలు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఎందుకు తిరిగి లేచాడు? ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడంటే, ఆయన పునరుద్ధానుడైంది ఎందుకో తెలుసా? మనలను కూడా ఆయనతో కూడా లేపి, ఇదండి, ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుటకు. ఈ లోకములో జీవించుచున్నటువంటి ప్రతి మానవుడు కోరుకునే కోరిక, నేను పరలోక రాజ్యములో ప్రవేశించాలి, నేను పరలోక రాజ్యములో నేను ఉండాలి, నేను దేవునితో యుగయుగాలు ఉండాలి, దేవునితో నేను సదాకాలము దేవునితో నేను ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈరోజు దానికోసం మానవుడు చేయని ప్రయత్నాలంటూ లేవు. అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచినది దేని కొరకో తెలుసా? ఈ లోకములో మనుషులు పరలోక రాజ్యము కోసం ఎంతో నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించుచున్నటువంటి తన బిడ్డలను తనతో పాటు పరలోకమందు కూర్చుండబెట్టుటకు ఆయన 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆ పునరుద్ధానపు శక్తి వలన మనము మృతి నొందినటువంటి మనలను తిరిగి లేపి తనతో పాటు పరలోకమందు కూర్చుండబెడతాడు. నా ప్రియమైనటువంటి వారలారా, పునరుద్ధానములో ఉన్న శక్తి అదేనండి. పునరుద్ధానములో ఉన్న శక్తి ఎక్కడో పాపిగా ఉన్న మనలను ఈరోజు పరలోకములో కూర్చుండబెట్టే స్థాయికి
తీసుకుని వెళ్ళింది ఆయన యొక్క పునరుద్ధానపు శక్తి. ఈరోజు యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, నీ నోటితో ఆయన్ను ఒప్పుకొనినట్లయితే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు, నువ్వు రక్షింపబడతావు. మూడవదిగా నువ్వు గమనించినట్లయితే రక్షణ పొందటమే కాదు, నీ కొరకు దేవుడు అద్భుతమైనటువంటి స్వాస్థ్యాన్ని నువ్వు తిరిగి లేపబడతావు. అంతేకాదు నాలుగోది అద్భుతమైన స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ అద్భుతమైన స్వాస్థ్యాన్ని పొందుకొని పరలోక రాజ్యములో యుగ యుగాలు దేవునితో నీవు కూర్చుంటావు. ఇది పునరుద్ధానపు శక్తిలో ఉన్నటువంటి గొప్ప బలమని మీకు తెలియజేస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ఈ స్వచ్ఛమైన వాక్యం అనే కార్యక్రమానికి మీ విలువైనటువంటి అర్పణలు అర్పించండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఒక పాట పాడుతూ ఉండగా మీ అమూల్యమైన అర్పణలు అర్పించవలసినదిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. పునరుద్ధానుడే జయశీలి మృతిని గెలిచి లేచినాడే, శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే, శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. తలలోంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో ఈ కార్యక్రమానికి మీ అర్పణలు అర్పించిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కరుణ కలిగిన దేవా, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు ఈ స్వచ్ఛమైన వాక్యం అనే కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి కుటుంబమును మీరు దీవించుదురుగాక. ప్రతి కుటుంబములో మీ పునరుద్ధానపు శక్తిని ప్రతి కుటుంబానికి మీరు దయచేయుదురుగాక. నా తండ్రి, ఈ కార్యక్రమానికి అర్పణలు అర్పించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు బహుగా మీరు దీవించుదురుగాక. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన బిడ్డలను, వారి కుటుంబాలను నూరంతలుగా, వెయ్యంతలుగా, వేవేలంతలుగా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించుదురుగాక. నా తండ్రి, కార్యక్రమము ద్వారా అనేకులు బలము పొందుకొని నీ నామ మహిమార్థమై జీవించున్నట్లు సహాయం చేయమని, ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. మా అడ్రస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ 60 అడుగుల రోడ్ చివర, శ్రీనివాసరావుపేట, గుంటూరు. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9701327387. మే గాడ్ బ్లెస్ యు.